హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేనైతే చెగుడీలు చేశానండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ అండి. ఇవి నేను ఒకవైపు ప్రిపేర్ చేస్తూ ఉంటే మా పిల్లలైతే తింటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఇలా ఈ చెగోడీలను పిల్లలే కాదండి, ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఇవి చేయడం అయితే చాలా ఈజీ అండి. ఎప్పుడు బయట కొనాలి తినాలి అనే ఆలోచన మానేసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. సెలవు రోజుల్లో అయితే పిల్లలు పక్కనుండే చిన్న చిన్న గల్లీల్లో వెళ్ళి షాప్లో ఏవి పడితే అవి కొని తింటూ ఉంటారండి. అది మంచిది కాదు. ఇక్కడ ఈ చెగోడీల కోసం అయితే నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది ఒక పెద్ద గిన్నె నిండుగా అయింది. అలాగే ఒక 100 గ్రామ్స్ శనగపిండి తీసుకున్నాను. అలాగే 3 బటర్ క్యూబ్స్, కొద్దిగా వాము, ఇది బాగా చేత్తో నలిపి పెట్టుకోవాలి. అలాగే ఒక 20 నిమిషాల ముందు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం. ఇలా మనం ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రాసెస్ అంతా చాలా ఈజీ అవుతుందండి. ఇప్పుడు పిండి కలిపేసి పెట్టుకుందాము. బియ్యం పిండిలో శనగపిండి కలిపేసి పెట్టుకోవాలి. ఈ బియ్యం పిండి మనము ఇంట్లో బియ్యం కడిగి ఆరేసైనా మిల్లులో పట్టించుకోవచ్చండి. లేదంటే సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం నీళ్లు పెట్టుకుందాము. ఇలా అడుగు మందంగా ఉన్న ఒక కడాయిలో నేను ఈ గిన్నెతో బియ్యం పిండి కొలిచాను కదండి, అదే బియ్యం గిన్నెతోటే నీళ్ళు కూడా వేస్తున్నా. అంటే 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1 కప్పు నీళ్ళు సరిపోతాయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయేంత ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకుందాం. ఈ కారం కూడా మీకు సరిపోయేంత వేసుకోండి. ఈ వాము అయితే ఖచ్చితంగా నలిపి వేసుకోవాలండి. అలాగే నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు బట్టర్ వేసుకుందాము. ఇక్కడ మీరు నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. బట్టర్ వేస్తే కూడా బాగా గుల్లగా వచ్చి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, పిండి వేసుకుందాము. ఇప్పుడు మంటను బాగా తగ్గించి ఇలా పిండి అంతా వేసుకోవాలండి. ఇలా పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మనం ఈ నీళ్లు మరిగేటప్పుడు కూడా చేతిలో వేసుకొని టేస్ట్ కూడా చూసుకోవచ్చు అండి. మీకు ఉప్పు సరిపోయిందా లేదా కూడా కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా కలిపిన తర్వాత 10 నిమిషాలు అలాగే పెట్టేసుకోవాలండి. ఇలా దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి పిండిని మెత్తగా మెదుపుతూ ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చిన్న చిన్న ఉండలు తీసుకొని మనము పెన్సిల్ లాగా రోల్స్ చేసుకోవాలండి. ఇవి చేసేటప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే పిల్లలకి ఇలాంటి స్నాక్స్ అంటే ఇష్టం కదా. ఇవి చేసేటప్పుడు అందరు కూడా నేను చేస్తానని ఒకరు పడితే ఒకరు పోటీగా వచ్చేస్తారండి. ఇలా అన్నిటినీ మనము ఇలా రోల్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత మందంగా చేసుకోవచ్చండి. పిల్లలు అయితే చూడండి ఇలాంటివి చేయడానికి ఇష్టపడతారు. ఇలా వేలుకు చుట్టుకొని రెండు అక్కడ మనం జాయిన్ చేసిన దగ్గర కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుందండి. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పిల్లలే హెల్ప్ చేస్తూ మనకు చాలా హెల్ప్ చేస్తారండి ఇలాంటి వాటిలో. అంతే అండి, అన్నిటినీ ఇలా రింగ్ లాగా కట్ చేసుకొని ఆ అంచులు విడిపోకుండా గట్టిగా ఒత్తేసుకోవాలండి. ఈవినింగ్ టైంలో కూడా మనము ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక గ్లాస్ పిండితో కానీ ఒక చిన్న కప్పుతో కానీ అప్పటికప్పుడే మనకు కావాల్సినన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటి కోసం మనం ఎక్కడో షాప్కి వెళ్ళి తీసుకుంటూ ఉంటాము, అవి హెల్త్కి అంత మంచిది కాదు. ఇంట్లో పేరెంట్స్ కూడా చేయడానికి ట్రై చేయాలి, కానీ ప్రతిదీ పిల్లలు అడిగితే కొనివ్వాలని అనుకోకూడదండి. ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత కడాయి ఎప్పుడు లోతుగా ఉండాలండి. ఇలా లోతుగా ఉండే దాంట్లో అయితే మనకు నూనె పైకి పొంగకుండా ఉంటుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా చెగోడీలు వేసుకోవాలి. చెగోడీలు కూడా వేసిన వెంటనే కదపకూడదండి. 1 నిమిషం అలాగే పెట్టి తర్వాత కదిపేసుకోవాలి. అన్నీ కూడా విడిపోయి ఇలా బాగా వేగుతాయి. చూడండి, ఇలా పైన నురుగంతా ఎక్కువ వచ్చింది కదా, ఇదంతా కూడా బాగా తగ్గిపోవాలి. అప్పుడైతేనే ఇవి బాగా క్రిస్పీగా ఉంటాయని అర్థం అండి. చూడండి, ఇప్పుడు నురగంతా ఆరిపోయింది. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఎంత బాగున్నాయో. ఇలాగ మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం కానీ పిల్లలు ఏదైనా సెలవు రోజుల్లో ఉన్నప్పుడు కానీ మరీ ఎక్కువ క్వాంటిటీ చేసి మీరు నీరసంగా లేకపోతే చేత కాదు అనుకునే బదులుగా ఇలా కొద్ది కొద్దిగా చేసి తింటూ ఉంటే పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఈ బియ్యం పిండితో చెగుడీలో కాకుండా చెక్కలు, మురుకులు, ఇలా చాలా రకాల ఐటమ్స్ని మనము తక్కువ టైంలోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ చెగోడీలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.